మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కనిపించేటువంటి ముఖ్యమైన పాత్ర రిస్పా గురించి ఎన్నో కథనాలు, ఎన్నో విషయాలను మనం ధ్యానించవచ్చు. అయితే నేటి దినాన ప్రభు ఈ రిస్పా యొక్క జీవితాన్ని బట్టి, రిస్పా జీవితంలో జరిగినటువంటి ఇక సన్నివేశాలను బట్టి మనకు నేర్పిస్తున్నటువంటి, మనకు తెలియచేస్తున్నటువంటి పాఠాన్ని మనం గ్రహిస్తాం. ఈ రిస్పా సౌలు యొక్క ఉపపత్ని, వీరికి సంతతి ఉన్నారు. అయితే సౌలు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమము, అవిధేయత, గిబియోనీయులను హతము చేయడం వంటి క్రియలను బట్టి, సౌలు చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయెల్కి శిక్ష వచ్చింది. ఈ శిక్షను బట్టి గిబియోనీయులను రాజు అడిగితే, దావీదు అడిగితే ఏం చేయమంటారు అని అడిగితే, వారు సౌలు యొక్క కుమారులను 7 అప్పగిస్తే మేము ఉరితీస్తాం అని కోరుకుంటారు. కోరుకునే దాన్ని బట్టి రిస్పా యొక్క సంతతిని 7 ఉరితీసి కొండ మీద చంపివేశారు. వారు మరణమైన తర్వాత రిస్పా గోనెపట్ట కొండపైన పరుచుకొని కోతకాలము ఆరంభమైనది మొదలుకొని ఆకాశం, వర్షము, కలేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె అయిన రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. ఇక్కడ రిస్పా చనిపోయిన వారి యొక్క సంతతి నిమిత్తం, బిడ్డల నిమిత్తం గోనెపట్ట ధరించుకొని ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. కోతకాలము ఆరంభమైనది మొదలుకొని వర్షము పడేంత వరకు, అనగా ఇంచుమించు 6 మాసములు తాను ఆ కొండ మీద ఉండి ఎలాగ జీవించింది, ఎంత ఏడ్చింది, రాత్రి పగళ్ళు ఎంత బాధపడింది. కానీ ఎంత బాధపడినా వారి యొక్క సంతతి తిరిగి రాలేదు. మన హెబ్రీయులు రాసిన పత్రికలు కూడా చూస్తాం. పునరుద్ధానం కొరకు కొంతమంది యాతన పెట్టబడ్డారు, కొంతమంది శోధించబడ్డారు, కొంతమంది పరీక్షించబడ్డారు. అందులో ఈ రిస్పా అనేటువంటి స్త్రీ కూడా ఉంది. రిస్పా ఎంత ఏడిచినా, ఎంత ప్రలాపించినా, ఎంత గోనె పట్టు కట్టుకున్నా, ఉపవాస దినాన్ని ప్రకటించినా, ఎన్నాళ్ళైనా, రోజులు గడిచినా, నెలలు గడిచినా తన యొక్క సంతతి మాత్రం, చనిపోయిన వారి యొక్క సంతతి మాత్రం తిరిగి రాల. కారణం ఏమిటంటే అది న్యాయమైనటువంటి తీర్పు. సౌలు చేసినటువంటి తప్పిదమునకు శిక్ష కుమారుల మీదకు వచ్చింది. ఇది న్యాయమైనటువంటి తీర్పు. మరలా ఇక్కడ మనం చూస్తాం, వర్షము కురియునంత వరకు, అంటే వర్షం పడింది. ఆమె ఎంత ప్రార్థన చేసినా దేవుడు చెప్తున్నాడు, వర్షము కురియడం అంటే దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యం. నేను వర్షం కురిపిస్తున్నాను రిస్పా, ఇది న్యాయమైనటువంటి తీర్పు. నీ కుమారులు, నీ సంతతి చనిపోయినని ఏడవకు, ఇది న్యాయమైనటువంటి తీర్పు. నీ భర్త అయినటువంటి సౌలు చేసినటువంటి క్రియను బట్టి ఎంతమంది ఇటువంటి ఏడుపుని ఏడ్చి ఉంటారు. గిబియోనీయులను హతమారుస్తుంటే ఎంతమంది పిల్లలు అనాథలై ఉంటారు, ఎంతమంది భార్యలు ఏడ్చుంటారు, ఎంతమంది భర్తలు ఏడ్చుంటారు, ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఏడ్చుంటారు. ఇది న్యాయమైనటువంటి తీర్పు. సౌలు చేసినప్పుడు నీకు అంతగా తెలియలా, నీ కుటుంబంలో ఇది జరుగుతున్నప్పుడు నీకు అర్థమవుతుందా అని ఆయన వర్షాన్ని కురిపించి ఇది న్యాయమైనటువంటి తీర్పు అని రిస్పాకు బయలుపరిచాడు. నేడు రిస్పా వంటి స్థితిగతులు, రిస్పా వంటి జీవన శైలిలు మనకు చుట్టూ అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే, కొందరు మందు వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు, లిక్కర్ బిజినెస్. వారి దేవుని తెలుసుకున్న తర్వాత ఆ మందు వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెడతారు, అనగా దాన్ని చంపేస్తారు, దాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు వారు విడిచిపెట్టిన దాన్ని బట్టి వారితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని అంటారు, అయ్యో ఎట్లా ఎందుకు చేసావు బ్రదర్, ఎట్లా ఎందుకు చేసావు, ఇప్పుడు దీనివల్ల నీ కుటుంబానికి నష్టం కదా, ఆదాయం తగ్గిపోతుంది కదా అని అంటే వాళ్ళు బాధపడతా ఉంటే, వారు ఎంత బాధపడినా ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే న్యాయమైనటువంటి క్రియ. వారు ఆ యొక్క మద్యానికి సంబంధించిన లిక్కర్ బిజినెస్ ఏదైతే, వ్యాపారం ఏదైతే ఉందో, ఇతరుల జీవితాన్ని పాడు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, అది విడిచిపెట్టడం అనేది న్యాయమైనటువంటి క్రియ. వారి చుట్టూ ఉన్న వారు ఎంత ఏడిచినా ఆ కార్యము మంచిది అని చెప్పలేం. ఖచ్చితంగా అది దేవునికి ఆయాసకరమైంది. ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టడం బట్టి వారికి అది దీవెన, ఆశీర్వాదం. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉండిద్దంటే, రిస్పా స్వభావం కలిగిన వాళ్ళకి, అయ్యో ఈ వ్యాపారాన్ని ఇప్పుడు ఆపేస్తానే, అయ్యో ఈ వ్యాపారాన్ని నేను విడిచిపెట్టానే, నాకు ఆదాయం తగ్గిపోయిందని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. కొందరు డ్రగ్స్ వ్యాపారాన్ని మానేస్తారు. దేవుని అంగీకరించిన తర్వాత డ్రగ్స్ ఇతరుల జీవితాన్ని, యవనస్తుల జీవితాన్ని పాడు చేసేటువంటి డ్రగ్స్ వ్యాపారాన్ని మానివేస్తారు. ఇప్పుడు వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు, వీరితో ఉన్నవారు కొంతమంది ఈ వ్యాపారాన్ని మానేసి, ఇది చేయట్లేదు, ఇది తీసుకోవట్లేదు, నీకు నష్టం కలుగు చేస్తుంది, ఇది నీకు ఆదాయం తగ్గించేస్తుంది, ఇప్పుడు ఎలాగ నీ కుటుంబాన్ని అని అంటే, వాళ్ళు రిస్పా వంటి స్వభావం కలిగిన వారే, వారు బాధపడతా ఉంటారు. కానీ నిజమైన అభిషేక్తుడు, నిజమైనటువంటి దేవుని సహవాసం కలిగి, దేవుని రక్తంలో కడగబడిన వాడు, ఇది దేవునికి ఆయాసకరమైంది, దీన్ని నేను చంపివేయాలి, ఈ డ్రగ్స్ అనేటువంటి క్రియను చంపివేయాలని దాన్ని చంపివేస్తాడు. దాని గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉండడు. మరియు కొంతమంది బహు వివాహ తత్వాన్ని కలిగి ఉంటారు, బహు భార్య తత్వాన్ని, బహు భర్త తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వారికి న్యాయబద్ధంగా కుటుంబ పరంగా జరిగేటువంటి వివాహం ఒకటే అయితే, అది కాకుండా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా వారి జీవితాన్ని అప్పగించి పాపములో ఉంటారు. వారు దేవుని వాక్యాన్ని ఎరిగిన తర్వాత ఇది చేయకూడదు, తప్పు అని విడిచిపెట్టి న్యాయబద్ధంగా జరిగినటువంటి వివాహముతో తన భార్యతోనూ తన భర్తతోనూ సమాధానంగా, ప్రేమగా కొనసాగుతూ ఉంటారు. అయితే రిస్పా వంటి స్వభావం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యో ఇప్పుడు ఈ రెండో కుటుంబాన్ని విడిచిపెడితే ఎలాగా, ఇలాగ నన్ను విడిచిపెడితే ఎలాగా, ఇట్లా నువ్వు ఒక వివాహాన్ని, ఒక భార్యని కలిగి ఉంటే ఎలాగా, ఒక భర్తని కలిగి
కలిగి ఉంటే అలాగా అని ఏడుస్తూ ఉంటారు. వారు ఎంత ఏడ్చినా వారు చేసినటువంటి క్రియ తప్పు అన్న విషయాన్ని గ్రహించాలి తప్ప వాళ్ళు ఏడ్చినంత మాత్రాన తప్పు సత్యమైపోదు, తప్పు నిజమైపోదు. ఈ రెస్పా స్వభావాలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కనుక యవనస్తులను చూసినా, చంటి బిడ్డలను చూసినా, వివాహమైన వారిని చూసినా, వృద్ధులను చూసినా వారికి చేయకూడదు అనే విషయాన్ని మనం తీసి పడవేస్తే అది జరగలేదు అనేటువంటి బాధతో ఉంటారు తప్ప అది మంచిది, ఇది జరగకుండా ఉండడమే మేలు అన్న విషయాన్ని ఆలోచన ధోరణిని వారు కలిగి ఉండిన వారై ఉండి దాని గురించి ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉంటారు. కానీ వారికి సమాధానం రాదు. మరియు లోక సంబంధమైనటువంటి విషయాన్ని గురించి ఎంత విజ్ఞాపన చేసినా దానికి సమాధానం రాదు. ఎలా అంటే, ప్రభువా నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నాను, దీన్ని మానివేస్తున్నాను, కానీ నాకు బాధగా ఉంది, నెలకు ఒక్కసారైనా నేను తీసుకుంటాను. అయ్యా నేను మందు తాగుతున్నాను, దీన్ని మానివేస్తున్నాను, నెలకు ఒక్కసారైనా తాగుతాను. అయ్యా నేను ఈ వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నాను, కానీ నాకు కష్టంగా ఉంది, నాకు సమాధానం ఇవ్వు. లేదా నేను టీవీ చూస్తున్నాను, రోజుకి 10 గంటలు చూస్తాను, కనీసం 2 గంటలను చూస్తాను, నాకు సమాధానం ఇవ్వు అని ఇటువంటి వ్యర్థమైనటువంటి విషయాలను గురించి విజ్ఞాపన చేస్తే దేవుని యొద్ద నుండి సమాధానం అస్సలు రానే రాదు. రెస్పా వంటి ప్రార్థనకు జవాబు రాదు. రెస్పా మంచి తల్లి, వారి బిడ్డల కొరకు ఎంతో 6 నెలలు 6 మాసములు తాను నిలిచి ఉండిపోయిందంటే ఎంత భారం కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి తల్లిగా ఉంది. రెస్పా మంచి ఆత్మీయురాలుగా, మంచి బిడ్డల క్షేమము బాగోగులు చూసుకునేటువంటి తల్లిగా ఉంది. కానీ రెస్పా స్వభావం ఏదైతే ఉందో అది క్రైస్తవుల జీవితాలకు ఒక పాఠం. ఆ యొక్క స్వభావం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెస్పా తన బిడ్డలను ప్రేమగా పెంచింది, చక్కగా పెంచింది, ఆహారం తీర్చింది, వండి పెట్టింది, బిడ్డలకు కావలసిన వాటిని సమకూర్చింది, బాగుంది. కానీ వారి మీదకి వచ్చినటువంటి శిక్షను తప్పించాలని, వారి మీదకి వచ్చినటువంటి తీర్పును తప్పించబడాలని చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆమె ప్రార్థన చేస్తుందంటే ఆ రెస్పా స్వభావం ఏదైతే ఉందో అది క్రైస్తవులకు ఒక గుణపాఠంగా, క్రైస్తవులకు ఒక వివేకమునిచ్చేటువంటి ఒక సన్నివేశంగా మనకు ఈ గ్రంథమందు లిఖించబడినది. దీన్ని బట్టి మనం గుర్తించాల్సింది, నేర్చుకోవాల్సింది, దేవునికి ఆయాసకరమైనది మన జీవితంలో చచ్చినప్పుడు మనకు అది బాధ కలిగించినా అది న్యాయమైనటువంటి తీర్పు. సినిమాలు మానేయడం, బూతులు మానేయడం, అబద్ధాలు మానేవేయడం, కొండెలు మానేవేయడం, సరస్వక్తులు మానేవేయడం, వ్యభిచారం మానేవేయడం, దేవుని సన్నిధికి దూరం చేసేటువంటి సంబంధాలను విడిచిపెట్టడం, స్నేహితులను విడిచిపెట్టడం, విగ్రహారాధన విడిచిపెట్టడం, ఇలాగా దేవునికి ఆయాసకరమైన దాన్ని విడిచిపెట్టడం బట్టి కొన్నిసార్లు దుఃఖం కలగొచ్చు, బాధ కలగొచ్చు. కానీ నిజంగా మారు మనసు పొందుకుంటే, నిజంగా దేవుని సన్నిధిలో విడిచిపెడితే వాటిని గూర్చినటువంటి ఆలోచన ఏమాత్రం ధ్యాస, వాంఛ మనకు కలగదు. కానీ రెస్పా వారి కుమారులు, వారి యొక్క సంతతి చనిపోయిన తర్వాత వారి గురించి ఎంత ఏడుస్తున్నా అది న్యాయమైనటువంటి తీర్పు. వారి సంతతిని బట్టి, తన భర్త అయినటువంటి సౌలు చేసిన దాన్ని బట్టి ఇజ్రాయేలు సర్వ సమాజము కరువును అనుభవిస్తున్నారన్న సంగతి మర్చిపోయింది. కానీ ఎప్పుడైతే వారి సంతతి మరణించారో దేవుడు దావీదు ప్రార్థన అంగీకరించాడు. మరలా ఆ దేశంలో సమృద్ధి, కొరత లేనటువంటి ఆహారము, దీవెన, ఆశీర్వాదము, క్షేమం వారికి అనుగ్రహించబడింది. కాబట్టి వాక్యం ఏంటంటే నీతోను మీతో ప్రభు సెలవిస్తుంది, దేవునికి ఆయాసకరమైన వాటిని దేవుడు మన ఇద్దరి నుంచి దూరం చేసినప్పుడు వాటి గురించి ఏడుస్తూ ప్రలాపించడం కంటే ఇది జరిగినందుకు నీకు స్తోత్రం, ఇది నా ఇద్దరు నుండి దూరం అవడమే నాకు మేలు అని, మీరు జరిగించినందుకు నీకు స్తోత్రం అని మనం ప్రార్థించడం, నేర్చుకోవడం ఈ యొక్క ఉపదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక రెస్పా స్వభావాన్ని విడిచిపెడదాం. రెస్పా వల్ల బాధ్యతగా, భారంగా ఉండాలి. కానీ రెస్పా చేసినటువంటి ఈ క్రియ ఏ మాత్రము దేవుని దృష్టికి న్యాయమైనదిగా, దేవుని సింహాసనాన్ని కదిలించే విధంగా, దేవుని హృదయాన్ని కరిగించే విధంగా చేయలేకపోయింది. ఇక్కడ ఈవిడ రెస్పా వారి కళేబరములను ఇంకా జాగ్రత్తగా ఉంచడానికి గల కారణం ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే దేవుడు తన శత్రులను, తనకు ఆయాసకరమైనటువంటి క్రియలు జరిగించేటువంటి వారిని, వ్యతిరేకస్తులను ఆయన వారి దేహాలనంట, వారి శరీరాలను, వారి కళేబరములను ఆకాశ పక్షులకు, ఆడే మృగములకు ఆహారంగా వేస్తానని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రెస్పా ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుందేమో. మేబీ ఆ వాక్యం, నా బిడ్డలు దేవునికి శత్రులు కాదు, దేవునికి ఆయాసకరమైన వారు కాదు, వీరి కళేబరాలు, వీరి దేహము ఆకాశ పక్షులకు, మృగములకు ఆహారంగా మార్చబడకూడదని 6 నెలలు వారి కొరకు బాధ్యతగా, భారంగా తాను చేయగలిగిన శక్తి కొలది ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. గోనె పట్టు కట్టుకుంది, దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం జరుగుతుందని దావీదుకు వినబడిన తర్వాత దావీదు ఆ ఊరి కోయ మీద నుండి వారిని దించి ఇకను సౌలు కుటుంబీకులను ఇంకా ఎవరైతే మరణించారో వారందరినీ తీసుకుని బెన్యామీను, అనగా సౌలు యొక్క గోత్రికులు, బెన్యామీను గోత్రం సౌలుది, ఈ బెన్యామీను గోత్రంలో వారి కొరకు కేటాయించినటువంటి స్థలంలో వారిని సమాధి చేయించాడు. వారి కుటుంబానికి అనగా రెస్పాకు కూడా నెమ్మదిని, సంతోషాన్ని కలిగించాడు. తను నిరాశలో, నిస్పృహలో ఏమీ చేయలేని అభాగ్యురాలుగా, నిరాశ్రయురాలుగా నిలిచిపోయినప్పుడు రెస్పా స్త్రీ తన బిడ్డలను ఏ విధంగా ఉరికొయ్య మీద దించగలదు, ఏ విధంగా సమాధి చేయగలదు, తాను ఆ విషయంలో కూడా ఎంతో వేదనకరంగా ప్రార్థన చేస్తుంది. నేను వీరిని దించలేను, వీరిని సమాధి చేయలేను, కనీసం సమాధి చేసేయడానికి కూడా ఎవరు నాకు లేరు అని బాధపడుతూ ఉందేమో. ఆమె అన్ని విషయాల్లో, ప్రార్థన విషయంలో గానీ, బిడ్డల విషయంలో గానీ, సమాధిని గురించి గానీ, తన బిడ్డలు చనిపోయినటువంటి విషయంలో చాలా బాధగా, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. కానీ ఆమె స్వభావం ఏదైతే ఉందో, మా బిడ్డలు ఎందుకు ఇలా అయ్యారు, తిరిగి బతకాలి అనేటువంటి ఏదైనా స్వభావం ఇలాగా గొనిపట్ట
ధరించుకున్న 6 నెలలైనా, 1 సంవత్సరం నిజంగా అయినా, 2 సంవత్సరాలైనా వారి బిడ్డలు మాత్రం తిరిగి రారు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క న్యాయమైనటువంటి తీరు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ యొక్క స్వభావం నుండి మనం విడుదల పొందాలని, అటువంటి వాటి విషయమే, లోక సంబంధమైనటువంటి సాతాను తంత్రాల విషయమే, దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాల గురించి మనం దుఃఖిస్తూ చింతిస్తూ సమయాన్ని గడపడం వ్యర్థమని, ఆ సమయంలో ఎంత ప్రార్థన చేసినా వృధా అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉండగా, ఇట్టి విధంగా దేవునికి ఆయాసకరమైన వాటిని మనం విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో ఇది కట్టి ఫలింపు చేయనుగాక. తల ఉంచి కన్ను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలితే నా ప్రభావ మీ కృపలో భద్రపరిచారు అయ్యా. రిస్పా అనేటువంటి స్త్రీ యొక్క జీవన శైలిని, జీవిత విభాగాన్ని మా ముందు పెట్టినందుకు నీకు స్తోత్రము. చరిత్ర ద్వారా ప్రభావ క్రైస్తవులుగా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను మాకు నేర్పించినందుకు స్తోత్రము తండ్రి. నీకు ఆయాసకరమైనటువంటి వాటిని నీవు మా ఇద్దరు నుండి తీసివేసినప్పుడు వాటి గురించి ప్రలాపించడం, ఏడవడం, ఉపవాసం చేయడం, ప్రార్థించడం వ్యర్థమని మీరు సెలవిచ్చారు తండ్రి. అటువంటి వాటి విషయమే సమయాన్ని వ్యర్థంగా పూర్ణించుకోకుండా అది జరిగినందుకు, దాన్ని మా ఇద్దరు నుండి తీసివేసినందుకు నీకు స్తోత్రములని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీ యొక్క దృష్టిలో అది న్యాయమైనటువంటి క్రియగా ఉందని, సమ్మతి కలిగినటువంటి క్రియగా ఉందని మీరు తెలియజేశారు అయ్యా. నీకు వందలు. మా జీవితంలో ఎన్నో నీకు ఆయాసకరమైన వాటిని మా నుండి తీసివేసినప్పుడు మాకు బాధాకరంగా, దుఃఖంగా ఉన్నప్పటికీ అది మమ్మల్ని నిత్యనాశనానికి, అయ్యా నరకానికి తీసుకెళ్లేటువంటి క్రియలు కనుక అవి మా ఇద్దరు నుండి తీసివేయబడమే మాకు మేలు. అవి మా ఇద్దరు నుండి తీసివేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఇంకా నీ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అటు విధంగా ఆశీర్వదించి నీకు ఆయాసకరమైనటువంటి వాటిని వారి ఎదురు నుండి తీసివేయండి. వారి ఆత్మీయతలో బలపరచని, ఉజ్జీవం పొందేసి బలపరచు ఆయా. నీ సన్న సాక్ష్యాన్ని నిలబెట్టి సకల సమృద్ధిని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని వారికి దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.